ఏది పడితే అది నమ్మేయకూడదు, ఏది పడితే అది మాట్లాడకూడదు. ప్రభువారు అందుకనే ఏమంటే వివేకము కలిగి బ్రతకమని చెప్తా ఉన్నాడే. వివేకం ఉండాలట. ఇక్కడ ఇలాగ తప్పిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పేతురుతో చెప్తా ఉన్నాడు, చేయి పట్టుకున్నాడట యేసు ప్రభువారు. పేతురు పట్టుకున్న తర్వాత, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. గాలి ఎందుకు అణిగిపోవాలి? ఇప్పటి వరకు గాలి ఎందుకు వేసింది? పెద్ద పెద్దగా అలలు ఎందుకు వచ్చాయి? ఇప్పుడు పేతురుని తీసుకుని ప్రభు వారు కూడా దోణి ఎక్కిన తర్వాత గాలి ఎందుకు అణిగింది? ముందే చెప్పిన ఆయనకంటూ ప్లానింగ్ ఉంది, ఓ పర్పస్ ఉంది. అలాగ జరగాలన్నది ఆయన ఉద్దేశం. ఆయన శక్తి ఏంటో తెలియాలన్నది, వీళ్ళందరికీ నేను ఎవరు అనేది ఐడెంటిఫై చేయాలన్నది ఆయన ఉద్దేశం. పాత నిబంధనలో చెప్పినటువంటి వాక్యం నెరవేర్పు జరగాలన్నది ఆయన ఉద్దేశం. అన్నిటికీ ఆయన ఒకేసారి సమాధానం చెప్తాడు. ఇప్పుడు శిష్యుల ముందు ఆయన శక్తి నిరూపించుకోవాలి, ప్రకృతిని శాసించాలి, వ్రాయబడినటువంటి ప్రవచనం నెరవేర్పు జరగాలి, ఆయనను వీళ్ళు దేవుడిని ఐడెంటిఫై చేయాలి, తనను వాళ్ళకు రుజువు చేసుకోవాలి. మరి రాత్రి ప్రార్థన ఏంటో తెలుసా? రాత్రి చేసినటువంటి ప్రార్థన ఏంటో తెలుసా? ఆయన ఈ సృష్టిలోనికి రాక మునుపు ఆ రాత్రి ఏం జరగాలని ఆయన రాసుకున్నాడో ఆ సంకల్పాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుని బయలుదేరాడు. ఆ రాసినటువంటి సంకల్పాన్ని తండ్రి అన్నాడు. ఆయన ఆ సంకల్పాన్ని గుర్తు చేసుకుని బయలుదేరాడు. ఇప్పుడు బయలుదేరి వస్తా ఉన్నాడు. ఆయన మాట్లాడితే ఇప్పుడు ఆ పని జరగాలి, అంతే తప్ప మనకు మోకాలు వేసి ఏడు చేసి ప్రార్థన చేసేలేదు. ఆయన ప్రార్థననే రాశారు. ఆయన సంకల్పాన్ని ఒక్కసారి ఆయన స్మరించుకుని భూమి మీదకి వచ్చాడు, సముద్రం మీద నడిచాడు. వాళ్ళందరికీ ఆయన తన శక్తిని నిరూపించుకున్నాడు.